మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ జవేరియా. మనతో పాటు ఆ ఫేమస్ ఆస్ట్రాలజర్ శ్రీ అనంత రామశర్మ గారు ఉన్నారు. నమస్తే గురుగారు. నమస్కారం. సింహార్పణం. గృహంలో దైవశక్తి ఉంది అని సూచనలు ఎలా తెలుసుకోవాలి? తప్పకుండా అమ్మా. మనకి ఇంట్లో దైవశక్తి మన చుట్టూ మన గృహంలో తిరుగుతుంది అనడానికి మనకు ఆరా ఒకటి ఉంటుంది. ఒక్కొక్క ఆరా ఒక్కొక్కటిగా చూపిస్తూ ఉంటుంది. మనకి తెల్లటి ఆరా వస్తే మనశ్శాంతి ఉండడము, ఎర్రటి ఆరా వస్తే కొంత అనీజీగా ఫీల్ అయ్యేది ఉండడము, నల్లటి ఆరా వస్తే దుష్టశక్తి ఉండడము, ఇలా రకరకాల ఆరాలు మనకి ఉంటుంటాయి. ఆరా అంటే ఎట్లా చెప్పాలి అంటే, మనకి వెనకటి సినిమాలు వెనక లెక్క వేసుకుంటే వెనక వైపు ఇట్లా రంగురంగులుగా వెనక కనపడుతూ ఉంటుంది. హీరో వెనక, హీరోయిన్ వెనక దేవతల చూపిస్తే వెనక కనపడుతూ ఉంటాయి. అలా ఆరా మనకు ఉంటుంది. అది మనకి కనపడదు. మహాత్ములకు ఎవరికో పీఠాధిపతులు అటువంటి వారికి మనల్ని చూడగానే మన వెనక ఒక ఆరా కనపడుతుంది. దాన్ని బట్టి మన మనస్థితి ఎట్లా ఉంటుంది, దైవానికి దగ్గర ఉన్నామా దూరం ఉన్నామా, ఇటువంటివన్నీ కూడా వారు చెప్పగలుగుతూ ఉంటారు. దాన్ని బట్టి వాళ్ళు మనతో ట్రీట్ చేసే విధానంగా ఉంటుంది. దుష్టశక్తులతో వారు ఎక్కువగా ట్రీట్ చేయరు. చేస్తే అది వీరికి కూడా సంభవించే అవకాశం ఉంటుంది. అందుకని తక్కువగా ఉంటారు. మరి మనతో దైవశక్తి మనతో ఉంది అనడానికి అనేక రకాల ఉదాహరణలు ఉన్నాయి. ప్రత్యేక సూచనలు అనేది ఉంటాయి. అసలు అది ఎలా తెలుస్తుంది? అయితే మనకింట్లో ఎక్కువగా పసిపిల్లల కేరింతలు ఎక్కువగా ఉన్నట్లయితే, పసిపిల్లలు ఎక్కువగా మన ఇంట్లో తిరుగుతూ ఉంటే, అది మన పిల్లలు కావచ్చు, పక్కింటి వాళ్ళ పిల్లలు కావచ్చు, ఎవరైనా సరే. ఇప్పుడు మనకి ఇంట్లో మనం ఉంటాము, మనకి అపార్ట్మెంట్స్ అయితే అనేక మంది ఉంటారు. కనీసం ఒక 50 మంది అన్నీ వేసుకోవచ్చు ఒక అపార్ట్మెంట్ మొత్తానికి. 50 మందిలో పిల్లగాళ్ళు మన దగ్గరికి ఎక్కువ వస్తూ ఉండడము, లేదు మన పిల్లలతో వాళ్ళు కలిసి ఎక్కువగా ఆడుకోవడం, ఫస్ట్ పిల్లలు అయితే ఇంకా ఎక్కువగా రావడము, వారు మన ఇంట్లోనే ఎక్కువగా గడిపి మన ఇంట్లో నుంచి బయటికి వెళ్తే కొంత అనీజీగా ఫీల్ కావటం వాళ్ళు, ఇటువంటి కొన్ని కనపడుతూ ఉంటాయి. ఇంకా కొన్ని మన ఇంటికి ఎక్కువగా సుహాసినిలు రావడము, ముత్తైదువులు వాళ్ళు ఎక్కువగా మన ఇంట్లో ఉండడం చేయడము, మనతో పాటుగా ఉండడము, మంచి మధురమైన విషయాలు మాట్లాడటం, మన ఇంట్లో ఎక్కువగా కూడాను దైవతాపరమైన విషయాలు మాట్లాడడము, ఇక భగవద్ ధ్యానం ఎక్కువగా చేస్తూ ఉండడము, ఇటువంటి ఎక్కువగా ఉన్నట్లయితే మన ఇంట్లో ఖచ్చితంగా దైవశక్తి మనతో పాటు మన ఇంట్లో ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మన ఇంటికి పీఠాధిపతులు వచ్చే సూచన, మన ఇంటి ముందు నుంచి వెళ్ళడము, లేదు మన ఇంటికి అనుకోకుండా రావడము, లేదు మనమే ఆ పీఠాధిపతుల దర్శనం పదే పదే దర్శించడము. ఇప్పుడు ఉదాహరణగా హైదరాబాద్ ఉంది. హైదరాబాద్లో ఏదైనా దేవాలయానికి పీఠాధిపతి వస్తున్నారు అనగానే మనకి ఎన్ని పనులున్నా వెళ్ళి వారు దర్శనం చేసుకుంటాం. అటువంటి పీఠాధిపతుల దర్శనం చేస్తూ ఉన్నా మనం పదే పదే మన కుటుంబంలో వాళ్ళు కానీ మనం కానీ చేస్తూ ఉన్నా కానీ ఇది మనకి మన కుటుంబానికి కూడాను ఆ దైవశక్తి తోడుంది. అందుకే మనం పీఠాధిపతుల దర్శనం చేసుకోగలుగుతున్నాము. లేదు మన ఇంట్లో గురువులు ఎక్కువగా రావడము, గురు అనుగ్రహం, ఒక్క గురుడి అనుగ్రహం ఉంటే దేవతా అనుగ్రహం ఉంటుంది. గురుగ్రహం దేవతల యొక్క గురువు అలా చెప్తూ ఉంటారు. కాబట్టి మనము ఆ గురువుల దర్శనం చేస్తూ ఉండడము, లేదు గురువులు అనుకోకుండా మన ఇంటికి రావడము, అలా చేస్తూ ఉన్నా సరే గురు దర్శనాలు ఎక్కువగా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇంట్లో దేవతా అనుగ్రహం ఉన్నట్టే లెక్క. గురువుల దర్శనం చేసుకున్నా, గురువు అనుగ్రహం మన మీద ఉన్నా, గురువు గారికి వారికి మనం పదే పదే కనపడటం చేయడము, మన కల్లో గురువు గారు కనపడ్డా సరే చివరికి మనం నిద్రపోతుంటాం. మధ్యాహ్నం నిద్రపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు, వారి వారి యొక్క వృత్తిరీత్యా రాత్రిపూట మొత్తం వర్క్ చేసి ఉదయం పూట నిద్రపోతూ ఉంటారు కొంతమంది. అలా నిద్రపోతున్నా, లేదు రాత్రిపూట నిద్రిస్తున్నా గురువులు మనకు దర్శనమిస్తే ఖచ్చితంగా మన ఇంట్లో దేవతా అనుగ్రహం ఉంటే లెక్క. అలా అనేక రకాల సూచనలు ఉన్నాయి మనకి చెప్పాలి అండి. మన ఇంట్లో ఎక్కువగా శుచి శుభ్రతలు ఉంటే, కొంతమంది ఏం చేస్తూ ఉంటామంటే మనము ఈ బూజులు కనపడుతూ ఉంటాయి, ఇప్పుడు కాదు వాయిదా వేస్తాము. అటు ఉన్న చోట కాకుండా ఎప్పుడు చూసినా ఆ ఇల్లు శుచి శుభ్రతలతో ఉండాలి. ఇలా ఉన్నట్లయితే మన ఇంట్లో ఎక్కువగా దేవతా దీపారాధనలు బాగా జరుగుతూ ఉన్నట్లయితే, దేవత యొక్క పారాయణాలు జరుగుతూ ఉన్నట్లయితే తప్పకుండా
మన ఇంట్లో దేవతానుగ్రహం ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు. మరి అసలు ఇలాంటి సూచనలు చాలా తక్కువగా ఉన్నాయి. మనం చాలా సఫర్ అవుతూ ఉన్నాము. సో సుఖశాంతులు అనేవి తగ్గాయి మన గృహంలో అని అనిపిస్తూ ఉంటుంది చాలా మందికి. సో వీళ్ళకి ఎటువంటి రెమెడీ ఇస్తారు మీరు? దేవత అనుగ్రహం ఉన్న వారికైతే లేని వారికి ఇద్దరికి ఒకటే రెమెడీ చెప్పుకోవచ్చు. ఎట్లా అంటే దేవతానుగ్రహం ఎక్కువగా ఉన్నవారు ఇంట్లో ధూపం ఎక్కువగా వేస్తూ ఉండాలి. అంటే సాంబ్రాణి ఇంట్లో ఎప్పుడు సాంబ్రాణి వేస్తూ ఉంటే ఆ దేవతానుగ్రహం ఎప్పుడు కూడా నిలిచి ఉంటుంది. ఎవరికి లేదు అనుకుందాం, ఓకే, ఒకళ్ళ ఇంట్లో లేదు, దేవతానుగ్రహం లేదు, వారు అయినా సరే ఇంటిని శుభ్రపరచుకొని చక్కగా ఇంట్లో ప్రతిరోజు కాస్త ధూపం వేస్తూ ఉంటే, సాంబ్రాణి బాగా వేస్తూ ఉన్నట్లయితే బాత్రూమ్తో సహా ఇక్కడ చూసుకుంటే ఇంట్లో అంటే మనం ఎక్కువగా ఏం చేస్తూ ఉంటామంటే మన వంటగది, దేవుడి గది, హాలు, 2 బెడ్రూమ్లు ఇంతవరకే వేస్తాం. లేదంటే చుట్టూ బాల్కనీ అంటే బాల్కనీలో వేస్తాం. కాకుండా ఇవి మొత్తం కలిపి వేస్తూ మనకి ఎన్ని బాత్రూములు ఆ ఇంట్లో ఉన్నాయి, కొంతమందికి 2 బాత్రూమ్లు 3 బాత్రూమ్లు కూడా ఉంటాయి. ఆ ఇంటిని వాళ్ళ ఇంటిని బట్టి కొంతమందికి ఒకటే ఉంటుంది. అలా ఎన్నున్నా సరే ఆ బాత్రూంలో కూడా సాంబ్రాణి వెళ్ళేటట్లుగా చూడండి, ఆ పొగ వెళ్ళేటట్టుగా చేయండి. అక్కడ కూడా కొంచెం వేయండి. వేస్తే నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా పోతూ ఉంటాయి. ఇలా ప్రతిరోజు చేయాలి కొన్నాళ్ల పాటు. కనీసంగా 20 రోజులైనా చేయండి. 21వ రోజు తర్వాత కొంత మార్పులు మనలో కనబడుతూ ఉంటాయి. అందుకే ఎక్కువగా ధూపం వేస్తూ ఉండాలి. వేస్తుంటే నెగిటివ్ ఎనర్జీ పోతూ ఉంటుంది, మానసిక ప్రశాంతత కలుగుతూ ఉంటుంది. తద్వారా మనం దైవశక్తి మన ఇంట్లోకి వచ్చి చేసే ఆస్కారం ఉంటుంది. అస్సలు దైవశక్తి లేని వారు దీంతో పాటుగా దైవ దర్శనంగా బాగా చేసుకుంటూ ఉండాలి. ఏ దేవుడైనా కానీ, ఇష్టదేవత, కులదేవత, గ్రామదేవత, ఏ దేవత అయినా సరే ఆ దర్శనం చేసుకుంటూ ప్రదక్షిణ నమస్కారాలు చేసుకొని, అర్చకుడు ఉంటేనా తీర్థప్రసాదం, అర్చకుడు లేరు ఆయన సమయానికి ఏ వంట చేస్తూనో, లేదు వేరే ఏదో పూజలో ఉండి బిజీగా ఉంటేనో కాసేపు అక్కడ కూర్చొని ఆ దేవాలయ ప్రాంగణంలో కూర్చొని వచ్చినా చాలు, తీర్థప్రసాదం తీసుకుంటే మంచిదే. తీసుకోలేని పరిస్థితి వస్తే కాసేపు కూర్చొనైనా వస్తే ఖచ్చితంగా క్రమేపీ మనకి దేవతానుగ్రహం కలుగుతుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఈ చిన్న రెమెడీని ఎవరు పాటించినా కానీ వారికి పక్కా దేవతానుగ్రహం అలా నిలిచి ఉంటుంది ఆ ఇంట్లో. ధన్యవాదాలు. మంచిది.